ఫస్ట్ మనకి అన్ని వ్యాధుల్లాగే ఇది కూడా దీంట్లో కూడా జ్వరము, తలనొప్పి ఇక్కడ నుంచి మొదలయ్యి ప్రేవుల్లో ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత తల తిరగడం, ఫ్యాటిగ్ రావడం, ఒక్కోసారి కన్ఫ్యూజ్గా ఉండడం, ఇలాగ ఇంకా మనం ట్రీట్మెంట్ అర్లీగా చేసుకోకపోతే అది పెరిగిపోతుంది. లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది ఒక్కోసారి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లాగే డెత్ కూడా ఉంది. సో డెత్ ఫెటాలిటీ రేట్ అంటారు. ఫెటాలిటీ రేటు 100 మందికి వస్తే 30 మంది వరకు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఫెటాలిటీ రేటు కొంత ఎక్కువే ఉంది. అందుకని అర్లీగా దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి వ్యాక్సిన్ అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. సో ట్రీట్మెంటు యాంటీబ్యాక్టీరియల్ ట్రీట్మెంటే తీసుకోవాలి దీనికి. సో దీంట్లో బేసిక్గా డోక్సీసైక్లిన్ అనే ఒక మందు ఉంది. అట్లాగే అజిత్రోమైసిన్ చాలా వాటికి వాడతాం మనం, యాంటీబయాటిక్. సో ఈ 2 ప్రధానంగా దీనికి కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇది నయం కాదనేది ఏమి లేదు, కానీ అర్లీ స్టేజ్ మామూలుగా చాలా జబ్బులకు కూడా ఇదే వర్తిస్తుంది. నువ్వు అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే నీకు ఫస్ట్ ర్యాషెస్ ఏమైనా వచ్చాయా, ఇట్లా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ఎస్కార్ అని నల్ల మచ్చ లాంటిది ఏర్పడి చర్మం అక్కడ పగుళ్ళులాగా వచ్చేసి జరుగుంటే, ఎందుకంటే కుట్టితే కూడా ఒక్కోసారి మనకు తెలియకపోవచ్చు, మనకు కుట్టినట్టు కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ లక్షణాలు కనుక కనబడితే ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. టెస్టులు కూడా సిరాలజీ టెస్టు, PCR టెస్టు, కల్చర్ టెస్టు, ఇలాగా అంటే మనం వెళ్ళి చెప్పేదాన్ని బట్టే కదా వాళ్ళు కూడా. ఇప్పుడు మనకి ఈ లక్షణాలు ఉన్నాయి సార్, నాకు ఇక్కడ దద్దుల్లాగా వస్తుంది, అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఈ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేయనప్పుడు దీనివల్లే వచ్చింది అనేది కానీ, స్క్రబ్ టైఫస్ అనేది కానీ క్లారిటీ వచ్చినాక, అంటే డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోతే నీకు ఏ మందు ఇవ్వాలి రాంగ్ ఇస్తారు. ఒక జబ్బుకి ఇవ్వాల్సింది ఇంకొక జబ్బుకి ఇస్తే అది పనిచేయదు. అందువల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్. ఈ వ్యాధి నిర్ధారణ అది ఇంపార్టెంట్. వ్యాధి నిర్ధారణ ఇస్తే మళ్ళీ ఎవరైనా కూడా వైద్యం చేయగలరు. అన్నిటికంటే ఇంపార్టెంట్ వ్యాధి తెలుసుకోవడం, అది కరెక్ట్గా లక్షణాలు. ఎందుకంటే ఒకే రకమైన లక్షణాలు అన్నిటికీ ఉంటాయి. జ్వరం అనేది అనేక జబ్బులకి జ్వరం ఉంటుంది, జలుపు ఉంటుంది, తలనొప్పి ఉంటుంది. అది మొదటి దశలో తెలుసుకుంటే ఇంకా ఎఫెక్టివ్. ఇంకా ఇది అందుకని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు జంతువులతో కానీ ఇలాంటి వాటితో ఉన్నప్పుడు అక్కడ మీకేమన్నా ర్యాషెస్ వచ్చి ఇంతకు ముందు చెప్పిన ఎస్కార్ అనేది ఆ నల్ల మచ్చ లాంటిది ఏమన్నా వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా మీరు చెప్పాలి, సార్ నేను ఇట్లా జంతువులతో ఉన్నాను, నాకేమన్నా ఈ నల్లి వ్యాధి ఏమన్నా వచ్చి ఉండొచ్చా అనేది మీరు చెప్తే డాక్టర్ మీ సిమ్టమ్స్ అవన్నీ పరిశీలించి ఈ సెరాలజీ, ఈ PCR టెస్టు, కల్చర్ అవసరమైతే కల్చర్ టెస్టు, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసి అప్పుడు స్క్రబ్ టైఫస్ అనుకున్నప్పుడు మీకు ఈ అజిత్రోమైసిన్ కానీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తారు. ఒక్కోసారి హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఫస్ట్ ఏంటంటే సిమ్టమ్స్ని బట్టి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో దాన్ని సిమ్టమ్స్ ముందు తగ్గించేదానికి ట్రీట్మెంటు. ఒకవేళ ఏమన్నా కోమార్బిడిటీస్ ఆల్రెడీ మీకు ఏమన్నా జబ్బులు ఉంటే అది ఎప్పుడైనా మన బాడీ బలహీనంగా ఉన్నప్పుడు ఏ జబ్బు అయినా కూడా ఎక్కువ అటాక్ అవుతుంది, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు. సో అందుకని వేరే బీపీ కానీ డయాబెటీస్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే దీనికి భయపడాలని పర్లేదు. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే జబ్బు కాదు. కేవలం ఆ నల్లి కుడితేనే వస్తుంది. నల్లి కుట్టిన వాళ్ళని మనం పట్టుకుని, జబ్బు ఉన్న వాళ్ళని మనం పట్టుకుంటే మనకి జబ్బు రాదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే దీంట్లో ఏదో గాల్లో వ్యాపిస్తుందనో, తాగితే వ్యాపిస్తుందనో, లాలాజలం వల్ల వస్తుందనో ఈ భయాలు అవసరం లేదు. సో మీరు జంతువుల దగ్గర ఉన్నా, లేకపోతే ఆల్రెడీ ఒక మనిషికి ఇది వచ్చి మీరు ఉంటే అక్కడ అతని దగ్గర నుంచి నల్లి వచ్చి మనకు కుడితే నల్లి లాంటిది అప్పుడు మీకు వస్తుంది తప్ప వేరే విధంగా ఇది వ్యాపించదు అనేది డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా రూరల్లో ఉన్న వాళ్ళు ఈ పశువులతో వీటితో డీల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది తమిళనాడులో కూడా ఇప్పుడు 1870 కేసులు ఉన్నాయండి తమిళనాడు. అట్లాగే కర్ణాటకలో 7300 కేసులు ఉన్నాయండి.
తెలంగాణలో కూడా 300-400 కేసులు ఉన్నాయి, ఓకే. పెరుగుతా అయితే ఉన్నాయండి. అందుకని ఇది పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అనేది డాక్టర్లు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అంటువ్యాధిని మాత్రం భయపడలేదు. అంటువ్యాధి కాదు ఇది, ఎవరిని కుడితేనే వస్తుంది అంతే. డెఫినెట్ గా దీనికి అంటే దీనికి ట్రీట్మెంట్ అర్లీగా వెళ్తే ట్రీట్మెంట్ ఉంది, ముద్ర పెట్టుకోకుండా. అదే